ఏ ముహూర్తాన్ని తీసిరో గా దృశ్యం సినిమాని కానీ నేరాలు ఘోరాలు దారుణాలు చేసేందుకు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయిందిలా. ఇదివరకే చాలా మంది ఫాలో అయ్యారు సినిమాని. గిట్లనే ఇన్సూరెన్స్ పైసలకు ఆశపడి గదే దృశ్యం సినిమాను చూసి ఇన్స్పైర్ అయినట్ట గా సిద్దిపేట జిల్లాలో ఒక అల్లుడు. చూడుర్రి గా క్రైమ్ స్టోరీ ఏందో. అల్లుడు అంటే దశమగ్రహం అన్న శాస్త్రాన్ని అక్షర సత్యం చేసి చూపెట్టుండు కదా గీ వెంకటేష్ అనే బేవార్స్ అల్లుడు. పైసల కోసం పిల్లనిచ్చిన అత్తనే పక్కాగా స్కెచ్ చేసి మర్డర్ చేపించి పైకి పంపించిండట. సిద్దిపేట జిల్లా తోగుట మండలం పెద్ద మాసాన్పల్లిలో ఉండే గీ వెంకటేష్ వీనికి వరుసకు తమ్ముడో అన్నో అయ్యే గీ ఇంకో లావర్స్ గాడు ఇద్దరు కలిసి కోళ్ల ఫారాల దందా పెడితే 20 లక్షల రూపాయలు లాస్ వచ్చిందట. ఇక ఆ లాసును కవర్ చేసుకుంటందుకు అత్తకు స్పాట్ పెట్టిరు అల్లుళ్ళు ఇద్దరు కూడి. ఎవ్వరికి అనుమానం రాకుండా ఉంటందుకు దృశ్యం సినిమాను ఫాలో అయ్యారట. చంపినా సాక్ష్యాలు లేకుండా చేసుడెట్టనో నేర్చుకున్నారట. ఇక రోడ్డు మీద యాక్సిడెంట్ అయినట్టు మనమే గుద్ది చంపుదాంరా, కానీ ఎవరు గుద్ది చంపిరో తెలియకుండా చేద్దామని ప్లాన్ వేసుకున్నారట. ఈమెని చంపితే న్యాచురల్ డెత్ గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి ఈ లేడీని తీసుకొని బైక్ మీద పొలం దగ్గర తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ థార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు, యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు. ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఏదో అన్నోన్ వెహికల్ హిట్ చేసింది ఈమె చనిపోయిందని అతనే డయల్ 100 కంప్లైంట్ చేస్తాడు. ఇదంతా ఇన్సూరెన్స్ సొమ్ముల కోసమేనట. ఈమెని న్యాచురల్ డెత్ గా చెప్తే ఏదైతే ఇన్సూరెన్స్ చేసిండ్రో ఆ ఇన్సూరెన్స్ ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ రైతు బీమా అని వస్తుంది కాబట్టి ఫార్మర్స్ కి, ఈమెకి ల్యాండ్ ఉంది కాబట్టి రైతు బీమా కూడా క్లెయిమ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ తో. మరి గింత పక్కా ప్లాన్ ఎట్లా చేసిరు, వీళ్ళకి ఎట్లా వచ్చింది ఈ ఐడియా అని అంటే దృశ్యం 2 సినిమా చూసి ఎవిడెన్స్ లేకుండా అట్లా చేసినాము ఈ మర్డర్. అది ముచ్చట. దృశ్యం సినిమా ప్రభావం శాన్య పడ్డదట వీళ్ళ మీద. కానీ అది సినిమా, ఇది నిజమన్న సంగతి మర్చిపోయారు. సినిమాలో తప్పు చేసిన వాళ్ళు పట్టుబడకుండా స్టోరీ రాసుకుంటందుకు ఎన్ని ట్విస్టులైనా ఎటువంటి టర్నింగ్లైనా రాసుకోవచ్చు. కానీ నిజంగా బయట అట్లా సాధ్యమవుతుందా? సీసీ కెమెరాల ఫుటేజులు చూసి హిట్ అండ్ రన్ చేసిపోయిన ఆ బండి ఎక్కడిదో కనిపెడితే అతను చంపిన అల్లుని క్రిమినల్ ఐడియా బయటపడ్డది. కానీ బయటపడకుండా పని చేస్తే పైసలు వస్తుండేనేమో. మరి బయటపడితే జైల్లో శాశ్వతంగా చిప్పకూడు తినవలసి వస్తుందన్న ఆలోచనే రానట్టుంది సోడిగాళ్ళకిద్దరికి.